యేసుక్రీస్తు నామములో స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఆదివారం రోజున మేము ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. చర్చ్లో స్త్రీలందరినీ ముందుకి ఆహ్వానించి వారిని చిన్న బొకేస్ తోటి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క బొకేస్ని మేము కలర్ పేపర్స్ తోటి మేమే సొంతంగా మా చేతులతోటి ఈ రీతిగా చిన్న చిన్న బొకేస్ లాగా చేసి మాకున్న దాంట్లోనే చర్చ్లో ఉన్న స్త్రీలందరినీ మేము అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రతి స్త్రీని తండ్రి అయిన దేవుడు విలువైన దానిగా, అందమైన వ్యక్తిగా తండ్రి అయిన దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ దేవుని దృష్టికి విలువైనది. మనుషులు ఒక స్త్రీని తక్కువగా చేసి చూస్తారేమో కానీ తండ్రి అయిన దేవుడు మాత్రము చాలా విలువైన ఒక పాత్రగా మనల్ని చూసే దేవుడు. అదే రీతిగా మనము బైబిల్లో చూస్తే ఒక స్త్రీ ద్వారా పాపం సంక్రమించి పతనం అవుతే అదే స్త్రీ ద్వారా దేవుడు రక్షణను తీసుకొచ్చినట్లుగా మనము చూస్తాము. స్త్రీలు చాలా అందమైన వారు. ఈ అందము దేవుడే ఒక స్త్రీకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ అందం ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజులలో ఈ అందం ద్వారా ఒక స్త్రీ మోసపరచబడి తన జీవితాన్ని పతనానికి తీసుకువెళ్తుంది. అయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని. కాబట్టి దేవుడు మనకిచ్చిన అందంతో, జ్ఞానంతో, మంచి క్వాలిటీస్ తోటి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని విలువైన పాత్రలుగా మనల్ని ఆశీర్వదించి ఆయన కొరకు వాడుకుంటాడు. ఆమేన్.